కేసీఆర్ ఇంటి ముందు ఓ మహిళ హల్చల్ చేశారు. హైదరాబాద్ లో బంజారా హిల్స్ లోని నందీనగర్ వద్ద ఉన్న కేసీఆర్ నివాసం ముందు తనకు న్యాయం చేయాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము కేసీఆర్ కు ఓట్లు వేశామని, తమకు ఎవరూ న్యాయం చేయలేదని, అయినా కేసీఆర్ వెంటే తిరుగుతున్నామన్నారు. ప్రస్తుతం కేసీఆర్ బాగలేరని చూద్దామని వస్తే లోపలికి రానివ్వడం లేదన్నారు. పోలీసులు దొంగలంటూ మండిపడ్డారు. తనకు లోపలికి పంపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆయన గెలిపించినప్పుడు ఆయన్ని అడగకుండా ఇంకోని అడిగిస్తాడా? ఆయన్ని అడగాలి. ఎవరైతే గెలిపించినామో ఆయన్ని అడగాలి. కేటీఆర్ని అడిగితే కేటీఆర్ నా గెలవాడు, ఆయన పొచ్చు వీక్కి పెట్టాడు, ఈయన పొచ్చు వీక్కి పెట్టాడు. ఆయన మంచిగా పోయి కలవడానికి ఒక్క సమయం కూడా ఇయ్యలే. ప్రగతి భవన్ లోకి వచ్చి కేటీఆర్ సార్ కూడా మేము గంగేశ్వర సంఘము 100 మంది వస్తే అట్లా పడిపోయి సంఘాలను వాడు కేటీఆర్. మీరు పోలీసు వాళ్ళు కూడా దొంగలే కలిపారు. మరి ఇప్పుడైనా ఇప్పుడు నడుములు పడ్డాడు అంత మంది పెట్టి మరి మాకు గెలవాలి కదా. నేను గెలవా, నేను ఉండే కలిసిపోతా. ఆయన కలిసి మా బాధ అయినా నేను చెప్పుకుంటాను.